80 గజాల ఇంట్లో 24 ఓట్లు, గుట్టలు గుట్టలుగా ఓటు చోరీ ఘటనలు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్ల అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్లు నమోదు. వెంగళరావు నగర్లోని ఓ ఇంట్లో 27 ఇండ్లలో 24 బోగసే. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు. ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడతాయన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్ల ఉన్నట్టు బీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నదట. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. 20,000 400 బూత్లలో దొంగ ఓట్లు రాయించిండ్రు. ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూపించినాం కదా ఏంటంటే ఒకే వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఒకే వ్యక్తి ఇదే ఒకే వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు. 396లో ఒకటి, 131 ఒకటి, 397లో ఒకటి. ఒకటే కార్తిక్ అనే పేరుతో ఒకటే ఈ నెంబర్లు చేంజ్ అవుతా ఉంటాయి. అడ్రస్ రాదే కొవ్వూరి కార్తిక్. మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు బాజాప్తా చెక్ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో సీఈఓ తేల్చాలి. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేటీఆర్ ఫిర్యాదు. విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చెప్పినట్టు వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జూబ్లీహిల్స్లో ఒక్కో వ్యక్తికి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3-4 పేర్లు నమోదు చేయించుకున్నారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటర్లుగా నమోదు చేయించింది. ఈ వివరాలని ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే. రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సమాధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ 400 పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు నమోదు చేయించిందని తమ పార్టీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు ఉన్నాయని వాళ్ళు తేల్చిరట. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓ అపార్ట్మెంట్ను పరిశీలించిన 10ల సంఖ్యలో దొంగ ఓట్లున్నట్టు తెలుస్తున్నది. బోగస్ ఓట్లని కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్లోనే బయటపడడం గమనార్హం. అదేవిధంగా మరికొంతమంది రౌడీ షీటర్లు, కాంగ్రెస్ నేతల సన్నిహితులు, బంధువుల ఇళ్లలో వేలాదిగా బోగస్ ఓట్ల నమోదు చేసినట్లు స్పష్టమవుతున్నది. ఇక నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేస్తే వేలాదిగా దొంగ ఓట్లు బయటపడే అవకాశాలున్నాయని నేతలు చెప్తున్నారట. మరి ఓటు చోరీ ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు అక్కడేమో ఓటు చోరీ ఉద్యమం చేస్తున్నారు బీహార్. మరి మనోళ్ళే ఇక్కడ ఓటు చోరీ చేస్తున్నారని ఇక్కడ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో మరి ఎందుకు చర్యలు ఉండవు? మీరు ఇక్కడ వచ్చి ఎందుకు మా వాళ్ళు ఓటు చోరీ చేస్తున్నారని ఎందుకు ఉద్యమం ఇక్కడ దృష్టి పెట్టలేవు? మరి ఓటు చోరీ చేస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఎట్లయినా చేసినా గెలవాలి అంటున్నది. మరి సునీతకి ఎందుకు ఏడుస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రహమత్ నగర్లోని ఎస్వీఆర్ గ్రాండ్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగోద్వేగంతో కంటతడి పెడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత గోపీనాథ్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు బిడ్డలు కూడా ఉన్న పరిస్థితి. ఆయన తలుచుకొని ఏడుస్తూ ఉన్నట్టు సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఉన్నది నాకు తెలిసి. ఏమో చెప్పలేము మరి. ఆయన సేవలు నిజంగా చేసి ఉంటే గిట్లా ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది దొంగ ఓట్ల పరిస్థితి. ఈ దొంగ ఓట్ల పైన ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది అంటే మేము గెలవాలి కదా అంటాడు. ఓల్డ్ సిటీలో కూడా ఇట్లనే పాడైన మొత్తం దొంగ ఓట్లే. వాడు ఒక్క ప్రచారం చేయడు, మన్ను చేయడు. వాడు ఆల్వేస్ వాళ్ళే గెలుస్తారా? ఇప్పుడు ముస్లింలలో వేరే పార్టీలు ఎంబీటీ పార్టీలు అటువంటివి ఉన్నాయి కదా, ఆ పార్టీలోనే గెలవాలి కదా. ఓన్లీ ఎంఐఎం ఎందుకు గెలుస్తుంది? ఇదే దొంగ ఓట్లు. ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే. ఒకే ఇంటి నెంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు. ఇలాంటివి బహుళ అంతస్తులో ఉండే ఛాన్స్. 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితావే క్లారిటీ ఇచ్చిన ఈసీ. 44 మందిలో ఉన్నది ఇద్దరే. జాబితాలో 42 మంది ఎవరో తెలియని వైనం వెల్లడించిన సంస్కృతి అపార్ట్మెంట్ వాసులు. బాకా పత్రికలో ఏమీ జరగలేదని కాంగ్రెస్ ప్రచారం. వాటినే ప్రచారం చేసేలా అధికారుల ప్రకటన.